నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. ఇప్పుడు బ్రిక్స్ అనేది బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అండి. అవును. బ్రిక్ అనేది ఇప్పుడు మనం ఒకవేళ బిల్డింగ్ కట్టాలంటే ఒక బ్రిక్తో కట్టలేం కదా. ఒక బ్రిడ్జ్ కట్టాలన్నా కూడా ఒక బ్రిక్తో కట్టలేము. బ్రిక్స్ అనే దాన్ని మాత్రమే కట్టగలుగుతాం, ప్లూరల్ వర్డ్తోని. అలానే వాళ్ళు ఈ ఫార్మేషన్ ఆఫ్ ది బ్రిక్స్ ఆర్గనైజేషన్ అనేది దాదాపు 2005-2006 నుండి డిస్కషన్స్, డిబేట్స్ జరుగుతూ వచ్చాయి. 2009లో మనకు ఫస్ట్ టైం మీటింగ్ జరిగిందండి. ఆ మీటింగ్లో ఏమైందంటే, ఒకవేళ మనము ఒక పార్ట్నర్ని ఆఫ్రికా నుండి తీసుకున్నట్టయితే ఇంకా కొంచెం బాగా స్ట్రెంథన్ అవుతుంది అనేది ఉద్దేశంతో ఆఫ్రికాలో ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా చర్చ జరిగింది చాలా. నైజీరియాని తీసుకుందామా, లేకపోతే సౌత్ ఆఫ్రికాని తీసుకుందామా, ఇంకేమైనా వేరే కంట్రీని తీసుకుందామా అనేది ఒక చర్చ జరుపుకుంటూ వచ్చింది. ఏమైందంటే, సౌత్ ఆఫ్రికా అనేది ఇప్పుడు కూడా, అంటే ఇప్పుడు 2025లో కూడా లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద ఆఫ్రికన్ కాంటినెంట్ అండి. అంటే మొత్తం ఆఫ్రికాలో 54 దేశాలు ఉంటే సౌత్ ఆఫ్రికా ఈజ్ ద లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద హోల్ ఆఫ్ ఆఫ్రికన్ కాంటినెంట్. మొన్నటి వరకు నైజీరియా ఉంటున్నది ఫ్యూ ఇయర్స్ బ్యాక్, బట్ నౌ సౌత్ ఆఫ్రికా గాట్ ఇట్ బ్యాక్. అంటే సౌత్ ఆఫ్రికా వన్స్ బిఫోర్ నైజీరియా బికమ్ లార్జెస్ట్ ఎకనామీ, సౌత్ ఆఫ్రికానే లార్జెస్ట్ ఎకనామీ. సో దాంట్లో అన్ని రకాలుగా వాళ్ళు స్టడీ చేసి సౌత్ ఆఫ్రికాని ఇన్వైట్ చేశారు. అప్పుడు జేకబ్ జూమా అని ప్రెసిడెంట్ ఉన్నారు. జేకబ్ జూమా గారు 24th డిసెంబరు 2010లో ఒక మీటింగు, ఒక గెస్ట్ లాగా అటెండ్ చేశారు. అప్పుడు చేసినప్పుడు అప్పుడు మోడీ గారు లేరు. సో మిగతా బ్రిక్స్ లీడర్స్ వాళ్ళందరూ కలిసి కరెక్ట్గా వాళ్ళు ఇన్వైట్ చేయడం జరిగింది. దాంట్లో 2011 ఏప్రిల్ నుండి సౌత్ ఆఫ్రికా బికమ్ ద అఫీషియల్ మెంబర్ ఆఫ్ బ్రిక్స్. అది బ్రిక్ పోయి బ్రిక్స్ అయిందండి. మీకు ఒక ఎకానమిస్ట్, బ్రిటిష్ ఎకానమిస్టు గోల్డ్మెన్ సాచ్లో పనిచేస్తుండేది, జిమ్ ఓ కానల్ అని చెప్పి, ఆ ఎకానమిస్టు ఈ ఎమర్జింగ్ ఎకానమీస్ ఏదైతే ఉన్నాయో అవి ప్రపంచం యొక్క ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ఆర్డర్ను చేంజ్ చేసే శక్తి ఏదైతే ఉన్నదో వాటిని ఐడెంటిఫై చేసి ఈ కాన్సెప్ట్ ఆఫ్ బ్రిక్స్ను ప్రమోట్ చేసుకుంటూ వచ్చారు మిడ్ 2005 నుండి. సో దాంట్లో బాగా ఇన్ఫ్యాక్ట్ మన ఇండియన్ అమ్మాయి ఒక ఆమె ఇంటర్న్షిప్ చేయడానికి వెళ్ళింది అక్కడికి. ఆ ఇండియన్ అమ్మాయి ఈ ఎక్సర్సైజ్ చేసింది అనమాట. ఎలా చేసినట్టయితే బాగుంటుంది, బ్రిక్స్ అనేది ఎలా వస్తుంది అని చెప్పి. గ్రౌండ్ వర్క్ వాజ్ డన్ బై ఇండియన్ ఓన్లీ. కాకపోతే క్రెడిట్ గోస్ టు జిమ్ ఓ కన్నల్, ఎకనామిస్ట్. ఆయన కింద వీళ్ళు పనిచేస్తారు కాబట్టి ద బ్యాక్గ్రౌండ్ స్టోరీ నోబడి నోస్, బట్ ద యాక్చువల్ వర్క్ వాజ్ డన్ బై అవర్ ఇండియన్ స్టూడెంట్. సో ఈ బ్రిక్స్ కాన్సెప్ట్ అండి మనకు 2005-06 ఆ రేంజ్లో అయిపోయి 2011లోకి ఒక ఫార్మేషన్కి వచ్చింది. 5 మెంబర్స్, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అని చెప్పి మనకు ఫార్మేషన్ వచ్చేసింది. ఆ ఫార్మేషన్ అనేది ఒక పవర్ఫుల్ సౌత్ కోఆపరేషన్లో ఉన్నటువంటి పవర్ఫుల్ ఎకనామిక్ అండ్ పొలిటికల్ బ్లాక్ అనమాట. అది ఒక ఆర్గనైజేషన్. ఇప్పటి వరకు మనకు ఆర్థిక వ్యవస్థ అనేది ఎలా తయారైందంటే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అమెరికా ఈజ్ ద డామినెంట్ ఎకానమీ ఫర్ ద లాస్ట్ 153 years అండి. 1871 నుండి ఇప్పటి వరకు 2025 వరకు ఒకటే ఒక ఆర్థిక వ్యవస్థ, ఒకటే ఒక దేశము, ప్రపంచంలో అగ్రగామిగా పవర్ఫుల్ ఆర్థిక వ్యవస్థగా ఉన్న దేశం ఒక అమెరికా ఒకటే. వేరే ఏవి రాలేదు, దానికి దగ్గరలో కూడా పోలేదన్నమాట. అది ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది కూడా మనం విల్ డిస్కస్ అబౌట్ ఇట్. అయితే మనకు ఇప్పుడు ఈ ఆర్థిక మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి నిర్ణయాలు అనేది, అది IMF కావచ్చు, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కావచ్చు, IBRD అంటే ప్రపంచ బ్యాంకు అని అంటాం కదా, దాని యాక్చువల్ పేరు ఏంటంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అండి. ఈ IBRD, ఈ 2 పవర్ఫుల్ వ్యవస్థల్లో నిర్ణయాలు అనేది అమెరికా ఒక్కటే డామినేట్ చేస్తూ ఉంటుంది. అంటే ఎందుకు డామినేట్ చేస్తుందంటే, అమెరికన్ డాలర్ అనేది షేర్ హోల్డర్ ఆఫ్ అమెరికా ఆల్మోస్ట్ అబౌట్ 20-21% మొత్తం మనకు 195 దేశాలు దానిలో మెంబర్లుగా ఉన్నట్టయితే దాంట్లో 20-21% ఆఫ్ ద టోటల్ షేర్స్ హెల్డ్ బై వన్ కంట్రీ, అమెరికా. ప్రతి నిర్ణయంలో కూడా ఆ యొక్క అమెరికా డెసిషన్ మాత్రమే ఫైనల్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను యుద్ధం జరిగినా, యుద్ధాన్ని ఆపేయాలన్నా ఇవన్నీ కూడా అమెరికా చేసుకుంటూ వచ్చింది. మనకి ఇక ఒక రష్యా అనేది ఒక పవర్ఫుల్ ఎకానమీగా, పవర్ఫుల్
కంపిటెంట్ ఒక కంట్రీగా, ఒక స్టఫ్ కాంపిటీషను అమెరికాకి ఇచ్చే కంట్రీగా రష్యా కూడా ఎదుర్కొంటూ వచ్చింది. ఐఎమ్ ఆల్సో విజిటింగ్ ప్రొఫెసర్ ఇన్ రష్యన్ యూనివర్సిటీస్ అండి. ఓకే. సో ఐ వాజ్ దేర్ అబౌట్ 6-7 months ago. ఐ వాజ్ దేర్ ఇన్ రూడెన్ RUDN యూనివర్సిటీ అని మాస్కోలో గవర్నమెంట్ యూనివర్సిటీ అది. ఐఎమ్ స్టిల్ విజిటింగ్ ప్రొఫెసర్ దేర్. ఇంకా దాంతోపాటుగా మీకు సెయింట్ పీటర్స్బర్గ్ స్టేట్ అని చెప్పి ఆ యూనివర్సిటీలో కూడా 300 సంవత్సరాల ఓల్డ్ యూనివర్సిటీ, అక్కడ కూడా నేను ఐ వర్క్ దేర్ 2 years ago యాజ్ ఎ విజిటింగ్ ప్రొఫెసర్. ఓకే. రష్యా అది దాదాపు లెనిన్ టైం నుండి 1917 రెవల్యూషన్ నేను తీసుకున్నట్టయితే అప్పటి నుండి లెనిన్ గారు, స్టాలిన్, ఇంకా వచ్చినటువంటి లీడర్స్ అందరూ కూడా అమెరికాకు ధీటుగా ఒక ఆర్థిక వ్యవస్థను, ఒక పవర్ఫుల్ కూటమిని ఏర్పాటు చేయడానికి రష్యా కూడా ఎదుర్కొంటూ వచ్చిందండి. సో ఇప్పుడు కోల్డ్ వార్ అనేది ఒక మీకు తెలుసు అనుకుంటా. ఆ కోల్డ్ వార్ అనేది రష్యాకు అమెరికాకు మధ్యనే జరుపుకుంటూ వచ్చింది దాదాపు ఒక 3-4 decades పైన. 1990 తర్వాత మనకి యుఎస్ఎస్ఆర్ అనేది ఒక ఫార్మేషన్కు ఇంతకుముందు ఉంటుండేది. యుఎస్ఎస్ఆర్ అంటే యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ అని చెప్పి అంటుండేది మనము. దాన్ని బ్రేక్ చేయడానికి అమెరికా చాలా విధాల ప్రయత్నం చేసుకుంటూ వచ్చిందండి. ఏం జరిగింది చివరికి 15, ఇప్పుడు మీరు చెప్పారు కదా మోడీ గారు మన ఒక దేశానికి వెళ్ళారని చెప్పి, ఆ దేశాలన్నీ ఆర్మేనియా కానీ, జార్జియా కానీ, కజకిస్తాన్ కానీ, కిర్గిస్తాన్ కానీ, ఇవన్నీ కూడా ఉజ్బెకిస్తాన్ కానీ, బాల్టిక్ రిపబ్లిక్స్, లిథువేనియా, లాత్వియా, ఈస్టోనియా, రష్యా, ఇవన్నీ కూడా ఒక 15 కంట్రీస్ కలిపి ఒక పవర్ఫుల్ బ్లాక్గా ఏర్పడ్డాయండి. వాటితో పాటుగా రొమేనియా, బుల్గేరియా, ఈవెన్ ఇథియోపియా, ఇట్లాంటి కంట్రీస్ కూడా సోషలిస్ట్ కంట్రీస్గా అవి సపోర్ట్ చేసుకుంటూ వచ్చాయి. దీన్ని ఎప్పుడైతే అమెరికా బ్రేక్ చేసిందో మనకు ఒక పవర్ఫుల్ ఎకానమీ అంటూ లేకుండా అయిపోయింది. ఒక పవర్ఫుల్ దానికి అమెరికాకు కాంపిటీషన్ ఇచ్చేటువంటి ఆర్థిక వ్యవస్థ కానీ, దేశం కానీ, బ్లాక్ కానీ ఏది లేకుండా అయిపోయింది. ప్రతి నిర్ణయాల్లో ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అంటే అమెరికా ఒకటే. అమెరికన్స్ కూడా ఏమంటుంటారంటే వరల్డ్ ఎకానమీ అంటే అమెరికా ఒకటే వరల్డ్ ఎకానమీ. రిమైనింగ్ కంట్రీస్ మనకు 200 కంట్రీస్ పైన ఉన్నాయండి. ఆ కంట్రీస్ అన్ని కంట్రీస్ కాదు వాళ్ళ ఉద్దేశంలో. సో వాట్ ఎవర్ దే డిసైడ్ దే డూ లైక్ దట్ అనమాట. సో దీనికి మనము ఒక ధీటుగా మనం ఒక వ్యవస్థను స్టార్ట్ చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది అనేది చర్చ జరుపుకుంటుంది. ఇప్పుడు మనకు మీకు నాన్ అలైన్డ్ మూవ్మెంట్ అని చెప్పి ఐడియా ఉంటుంది. దానిలో నెహ్రూ గారు కానీ, మార్షల్ టిటో కానీ, తర్వాత నక్రూమా అని చెప్పి గానా నుండి మన ప్రైమ్ మినిస్టర్ గారు గానా కూడా వెళ్ళారు మొన్న. సో ఇట్లా వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటూ వచ్చారు. దాన్ని నామ్ అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశారు. అవన్నీ కూడా వీక్ అయిపోయినాయి. ఎందుకంటే అమెరికా యొక్క ఇన్వాల్వ్మెంట్ వల్ల ఒక పవర్ఫుల్ శక్తిగా ఎదగడానికి కొరకు వాళ్ళు ఎప్పుడు ఎంకరేజ్ చేయలేదు. మన దగ్గర ఉన్న లీడర్షిప్ కూడా అంత కంటిన్యూ అయ్యి వాళ్ళని ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకొచ్చి సౌత్ కంట్రీస్లలో ఒక పవర్ఫుల్ ఒక డెసిషన్ మేకింగ్ అథారిటీ కానీ, ఒక వాయిస్ కానీ ఉండాలనే ఉద్దేశము అది లేకుండా వచ్చింది. గ్రాడ్యువల్గా వీక్ అవ్వకుండా వచ్చింది. ఇది జరిగిన తర్వాత 2000 తర్వాత మిలీనియంలో ఒక 20-25 years తర్వాత 20 years బ్యాక్ ఈ చర్చ కంటిన్యూ అవ్వకుండా వచ్చింది. ఇప్పుడు గ్లోబల్ నార్త్ అంటే 25 కంట్రీస్ ఆఫ్ ద వరల్డ్ గ్లోబల్ నార్త్ కింద ఉన్నాయండి. 75% ఆఫ్ ద కంట్రీస్ ఇంక్లూడింగ్ ఇండియా, చైనా, ఇవన్నీ, రష్యా, ఇవన్నీ కూడా డెవలపింగ్ కంట్రీస్ కేటగిరీలో ఉన్నాయి. సో ఈ డెవలపింగ్ కంట్రీస్ ఉన్నప్పుడు మనకు ఒక వాయిస్ అనేది ఉండాలంటే ఏం చేయాలంటే ఈ బ్రిక్స్ ఫార్మేషన్ వచ్చిందండి. ఒక యూనిటీ కూడా ఉండాలి. ఒక యూనిటీ, ఒక ఇంటిగ్రిటీ, ఒక సావరెంటీ, ఇవన్నీ కూడా మనకు వాయిస్ రైజ్ కావాలి. ఇంటర్నేషనల్ ఫోరంలో ఒక వేదిక ఉండాలి అనే దాని గురించి ఇది చేసుకుంటూ వచ్చారండి. ఇప్పుడు మనకు 2014 నుండి మోడీ గారు గవర్నమెంట్ ఫార్మేషన్కి వచ్చారు. దాదాపు గత 11-12 సంవత్సరాల నుండి అతను బ్రిక్స్లో స్టాండర్డ్గా, ఇప్పుడు బ్రెజిల్లో లీడర్షిప్ మార్కుంటూ వచ్చింది. లూలా గారు ఒకప్పుడు స్టార్టింగ్లో ఉన్నాడు, తర్వాత మధ్యన వేరే వాళ్ళు వచ్చారు. అలా చైనాలో మాత్రం అలానే కాన్స్టెంట్గా కంటిన్యూ అవ్వకుండా వచ్చింది. ఫ్రమ్ ద డే వన్ అంటిల్ టుడే అతను చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మారుతుంది అంటున్నారు, మారదాలు అది ఇక వి విల్ వెయిట్ అండ్ సీ. మారిపోతారు అని కనిపించకుండా పోయారు. దాదాపు చాలా సంవత్సరాలు పనిచేస్తున్నారు కాబట్టి మారడానికి ఆస్కారం ఉందండి. ఐ వాజ్ దేర్ ఇన్ చైనా లాస్ట్ ఇయర్ సెప్టెంబర్, అక్టోబర్లో ఐ వాజ్ దేర్ ఇన్ చైనా ఆల్సో. ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనకు మీరు అడిగిన ప్రశ్నకు ఇదంతా బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో ఇప్పుడు మనము గ్లోబల్ సౌత్, నార్త్ కంట్రీస్ ఒకటి, తర్వాత సౌత్ కంట్రీస్ అంటే డెవలపింగ్ కంట్రీస్ అండి. ఈ డెవలపింగ్ కంట్రీస్ మనం మెజారిటీ ఉండి కూడా మైనారిటీ లాగా అయిపోయినామండి. సో దాన్ని మనం మెజారిటీగా ఉండి మన వాయిస్ని ఇంపోజ్ చేసి
ఈ చిన్న చిన్న దేశాలలో ఇప్పుడు చాలామంది ఆఫ్రికాలో 54 దేశాలు ఉంటాయి. 54 దేశాలలో ఏదో ఒకటి కూడా డెవలప్డ్ కంట్రీ లేదండి. మన దగ్గర కూడా దాదాపు 46 దేశాల పైన ఏషియా ఖండంలో ఉన్నట్టయితే దానిలో ఒక సౌత్ కొరియా, సింగపూరు, జపాన్ ఇవి తప్ప ఇంకా అన్ని దేశాలు డెవలపింగ్ కంట్రీస్ అండి. ఇప్పుడు ఇవన్నీ ఉండి ఇన్ని రోజులు ఎలా కంటిన్యూ అవుతాం? ఇప్పుడు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి కూడా 78-79 ఇయర్స్ దగ్గరికి వస్తుంది. 8 ఇయర్స్ అంటే ఒక లైఫ్ టైం అండి. అవును. ఈ లైఫ్ టైంలో మనం ఎన్నో చేంజెస్ చూసుకుంటూ రావాలి. కానీ ఇప్పటికి కూడా భారతదేశం అనేది డెవలపింగ్ కంట్రీ, ఒక అభివృద్ధి చెందుతున్న దేశంగానే పరిగణిస్తున్నారు తప్ప ఏదో అమెరికా లాగానో లేకపోతే జర్మనీ లాగానో ఫ్రాన్స్ లాగానో కన్సిడర్ చేయట్లేదు. సో వీటిలో భాగంగా ఈ యొక్క పవర్ఫుల్ శక్తిని అనేది స్టార్ట్ చేశారండి. ఆ పవర్ఫుల్ శక్తిలో భాగంగా ఇప్పుడు మోడీజీ లీడర్షిప్లో కానివ్వండి, అంతకు ముందు కానివ్వండి, మనకు భారతదేశం అనేది ఒక డామినెంట్ రోల్ ప్లే చేసుకుంటూ వస్తుంది. ఎందుకు డామినెంట్ రోల్ ప్లే చేస్తుందంటే మన ప్రపంచంలో భారతదేశం అనేది 7వ పెద్ద దేశం అండి. మనకంటే 6 దేశాలు మాత్రమే పెద్ద దేశాలు. మనము 3.2 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్ ల్యాండ్ను మొత్తం ప్రపంచంలో ఉన్న భూభాగంలో 149 మిలియన్ల స్క్వేర్ కిలోమీటర్లు అయితే దానిలో మనము 2.5% ఆఫ్ ద ల్యాండ్ ఆక్యుపైడ్ బై ఇండియా అండి. సో అదొకటి నంబర్ 1 పాయింట్. నంబర్ 2 పాయింట్ ఏంటంటే వీఆర్ ద లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద ఓల్డ్ వరల్డ్. మనకు ఇప్పుడు ప్రపంచ జనాభాలో మనము 18% కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే ప్రతి 100 మంది జనాలు ఉన్నట్టయితే 18 మంది మన భారతీయులు అన్నమాట. అదొకటి. అంటే దాదాపు 145 కోట్ల జనాభా మన భారతదేశం నుండి వస్తుంది. సో దట్ మేడ్ దాదాపు ఒక 2 ఇయర్స్ నుండి చైనా ఉంటుండేది ముందు. దాదాపు ఒక 70 సంవత్సరాల పాటు చైనా వాజ్ ద లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ. వి కిక్ చైనా అవుట్ ఆఫ్ ద రేస్ అండ్ వీ బికమ్ నంబర్ 1 అండి. అదొకటి. మూడోది ఏంటంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చూసుకున్నట్టయితే వీఆర్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ అండి. మొన్ననే జపాన్ వాజ్ ద 4th లార్జెస్ట్ అండ్ వీ కిక్ అవుట్ ది జపాన్ ఆల్సో ఫ్రమ్ ద రేస్. నవ్ వీ బికమ్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ. 4వ ప్రపంచంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థలలో భారతదేశము 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిందండి. సో ఈ పొజిషన్స్తో పాటు మనకు పవర్ కూడా దాంట్లో బ్రిక్స్లో ఇంక్రీజ్ అవ్వకుంటూ పోతుంది. చైనా, మీకు ఇంకొక స్పెసిఫిక్ విషయం ఏంటంటే చైనా మొత్తం ప్రపంచ బ్యాంకు ఉందని చెప్పాను కదా మీకు. ప్రపంచ బ్యాంకులో ధీటుగా అంటే ప్రపంచ బ్యాంక్ అంతా ఇప్పుడు ఎక్కడైనా ఆఫ్రికాకు లోన్ ఇవ్వాలన్నా, ఏషియాకు లోన్ ఇవ్వాలన్నా, నేపాల్కు లోన్ ఇవ్వాలన్నా, శ్రీలంకకు లోన్ ఇవ్వాలన్నా, లేకపోతే నైజీరియాకు లోన్ ఇవ్వాలన్నా ప్రపంచ బ్యాంక్ ఒకటే అన్నట్టుగా మనకు వండుకుంటూ వచ్చింది. ప్రపంచ బ్యాంకు ధీటుగా ఒక 100 కోట్లు $100 బిలియన్ మన క్యాపిటల్తో పాటుగా ఒక బ్యాంకు, బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఒకటి స్టార్ట్ చేశారండి. దాదాపు అరౌండ్ 2011-12 ఆ రేంజ్లో స్టార్ట్ చేశారు. దాంట్లో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఇంతకుముందు మీకు చెప్పాను కదా, అమెరికా కాంట్రిబ్యూట్స్ మేజర్ పోర్షన్ టు వరల్డ్ బ్యాంక్ అండ్ IMF. అలానే చైనా కాంట్రిబ్యూట్ $41 బిలియన్. ఇంకా మిగతా 4 దేశాలు ఉన్నాయి కదా, ఆ 4 దేశాలు 18 బిలియన్స్ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేశారు. సో ఈ కాంట్రిబ్యూషన్లో ఏమవుతుందంటే అధిక శక్తి అనేది చైనా చేతిలో ఉంది. తర్వాత రెండో శక్తి మనకు పొలిటికల్ కావచ్చు, పాపులేషన్ వైజ్ కావచ్చు, ఎకనామీ పరంగా కావచ్చు, వీఆర్ నంబర్ 2 ఇన్ ద బ్రిక్స్ అండి. సో కాబట్టి మనకు ఆ పవర్ వచ్చిందనమాట. సో ఈ పవర్లో భాగంగా ఇప్పుడు మనకు ఈ $18 బిలియన్ కాంట్రిబ్యూషన్ ఒకటే కాకుండా బ్రిక్స్లో అత్యున్నతమైన స్థానాన్ని మోడీ గారు, ఇప్పుడు చైనాలో ఎలా ఉంటుందంటే చైనా మన కౌంటర్ పార్ట్, మన నైబరు, మన కంపిటీటర్ ఆల్వేస్. చైనాలో ఎలా ఉంటుందంటే ఇట్స్ ఏ ప్యూర్లీ సోషలిస్టిక్ కంట్రీ, నాన్ డెమోక్రటిక్ కంట్రీ. వీఆర్ ద లార్జెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద ప్రజాస్వామ్యంలో తీసుకున్నట్టయితే ప్రజాస్వామ్య దేశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఆ ప్రజాస్వామ్య దేశాలలో మనము నంబర్ 1, ప్రపంచంలో నంబర్ 1 డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్, లార్జెస్ట్ డెమోక్రటిక్ ఇన్ ద వరల్డ్. అట్లాంటి పరిస్థితులలో ఇండియాకు ఒక ప్రత్యేక స్థానం అనేది ఏర్పడుకుంటూ వచ్చింది బ్రిక్స్లో. దాంట్లో మీరు అది మోడీ గారిది కూడా, ఇప్పుడు మోడీ అని అంటే ఏమంటారు మన దగ్గర అంటే మాస్టర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక అబ్రివియేషన్ క్రియేట్ చేశారు. అది మీరు చాలా వరకు విని ఉండొచ్చు, చదివి ఉండొచ్చు. అంటే ఈజ్ అన్ ఇండివిజువల్ బట్ ఈ బికెమ్ లైక్ అన్ ఆర్గనైజేషన్ హిమ్సెల్ఫ్ అండ్ హీ వాజ్ ట్రయింగ్ టు డెవలప్ ఇండియా ఈజ్ లైక్ ఎ స్టేట్స్ మ్యాన్, నాట్ లైక్ మోస్ట్ ఆఫ్ ద పాలిటీషియన్స్. ఇతను ఒక వ్యక్తిగా, ఒక వ్యవస్థగా వండుకుంటూ దేశాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి దశలో నడిపించినట్టయితే మనము దాదాపు 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నాము,
2047 అంటే target వచ్చి, పెట్టుకుని. ఎలా ఉంటుంది అని చెప్పి విజనైజ్ చేసుకొని మనము డెవలప్డ్ కంట్రీగా మారాలి అనే ఉద్దేశంతో వికసిత్ భారత్ అని కూడా మీరు విని ఉంటారు. ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ అని రకరకాల ప్రోగ్రామ్స్ వస్తూ ఉన్నాయి. మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా ఇట్లాంటి ఎందుకు జరుగుతున్నాయంటే ఇప్పుడు మనము తలసరి ఆదాయంలో తీసుకున్నట్టయితే కవిత గారు, మనము ఏ జింబాబ్వే పక్కనో, మలావి పక్కనో, లేకపోతే బుర్కినా ఫాసో అని అట్లాంటి కంట్రీస్ పక్కనే కూర్చుంటున్నాం. మనము బల్గేరియా పక్కనో లేకపోతే రొమేనియా పక్కనో కూర్చోవట్లేదు. ఎందుకంటే మన యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ వాటికి థౌజండ్స్. ఇప్పుడు సపోజ్ మనకు సింగపూర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉందనుకోండి. సింగపూర్ దాదాపు $130,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్తో దాదాపు అది టాప్ 5 కంట్రీస్లో ఉన్నట్టయితే, మనము ప్రపంచంలో ఉన్న దేశాలలో దాదాపు 100 దేశాలలో 80 దేశాల మధ్యలో మనం కూర్చుంటూ ఉన్నాం. అది ఎన్ని రోజులు మనం అలా అవుతాం అన్నమాట. అంటే ఈ రోజులు ఇప్పుడు 2025లో అంటే దాదాపు 79-80 ఇయర్స్ నుండి ఇంకా వచ్చే 20-30 ఇయర్స్లో కూడా ఇలానే కంటిన్యూ అయితే మన ఇమేజ్ ఏంటి అసలు? మనం ఇప్పుడు మొత్తం ఓవరాల్గా చూసుకున్నట్టయితే ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ మనది. కానీ ఆర్థిక వ్యవస్థ అయితే లాభం ఏంటి మనకు? తలసరి ఆదాయం పరంగా చూసుకున్నట్టయితే వీఆర్ సిట్టింగ్ నెక్స్ట్ టు ఎనీ డెవలపింగ్ కంట్రీ. నేపాల్, శ్రీలంక తలసరి ఆదాయం మనకంటే ఎక్కువ ఉంటుండొచ్చు, ఎందుకంటే పాపులేషన్ అక్కడ తక్కువ కాబట్టి. సో ఇలా జరుగుకుంటూ వస్తుంది. దీన్ని ఆయన చేంజ్ చేయడానికి మాస్టర్ ఆఫ్ డెవలపింగ్ ఇండియా అనేది కాన్సెప్ట్తోని ఈ యొక్క అభివృద్ధి చెందుతున్న దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మనకు $2,200 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉందండి. 2,200 దాన్ని కనీసం 25,000 నుండి $30,000 ఇప్పుడున్న ప్రపంచ బ్యాంక్ ఆర్థిక వ్యవస్థ క్లాసిఫికేషన్ ప్రకారంగా ఒక ఆర్థిక వ్యవస్థను మనం డెవలప్డ్ కంట్రీ అని చెప్పుకోవడానికి కనీసం $13,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉన్నట్టయితే అది డెవలప్డ్ కంట్రీ కింద వస్తుందండి. మనం ఇంకా డెవలప్డ్ కంట్రీ అంటే 2,200 నుండి 13,000కి పోవాలంటే ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు 5 ట్రిలియన్ ఎకానమీగా మనం పెట్టుకున్నాం. ఆ టార్గెట్ అనేది 3rd టైం వచ్చినప్పుడు నేను అచీవ్ చేస్తాను అనే మాట చెప్పారు. రైట్. అక్కడి దాకా అడుగులు పడ్డాయా? ముందుకెళ్తున్నామా మనం? మేడం, ఇప్పుడు రిలేటివ్గా ఎలా జరుగుతుందంటే చాలా మార్పులు జరుపుకుంటూ వచ్చాయి. మనము దాదాపు ఒక 15 ఇయర్స్ బ్యాక్ 1.5 ట్రిలియన్ కూడా లేకుండా మన దగ్గర, 1.5-2 ట్రిలియన్ కూడా లేకుండా, మనం టాప్ 10లో కూడా లేకుండా, టాప్ 15లో కూడా లేకుంటే 2010 చైనా కూడా అంతే పరిస్థితి. చైనాకు మనకు కూడా పెద్ద తేడా ఏం లేకుంటే అండి. చైనాకి ఎలా ఉండదంటే 1990లో నేను మాస్టర్ డిగ్రీ చేస్తున్నప్పుడు చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ, ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థ రెండింటిని కంపేర్ చేసినట్టయితే మన భారతదేశంలో $297 బిలియన్ ఎకానమీ మన దగ్గర ఉంటే చైనాలో $316 బిలియన్. వాళ్ళకు మనకు ఆల్మోస్ట్ ఒక $20 బిలియన్ కంటే ఎక్కువ తేడా లేదు. అటువంటిది మనము చైనా అగ్రెసివ్గా డెవలప్ అవ్వకుండా వచ్చిందండి. ఇప్పుడు చైనాలో దాదాపు 18.6 నియర్లీ $19 ట్రిలియన్ ఎకానమీ వాళ్ళ దగ్గర ఉంటే మనకంటే ఆల్మోస్ట్ మనం 4.1 ట్రిలియన్ మనం ఉన్నామండి. $5 ట్రిలియన్ కాన్సెప్ట్ అనేది బై 2025 అంటే ఈ ఇయర్లో అచీవ్ చేయాలనేది ఒక టార్గెట్ పెట్టుకున్నారు. అది మనం అచీవ్ చేయడానికి కొంచెం టైం పడుతుండొచ్చు. రాడికల్ చేంజెస్ ఇప్పుడు మన బిజినెస్లో కానీ, ఎంఎస్ఎంఈలో కానీ, తర్వాత రకరకాల యాంగిల్స్లో ఇప్పుడు నారీశక్తి, ఇప్పుడు మీలాంటి నారీశక్తి మన దగ్గర మన దేశ జనాభాలో నారీలు 1000 మందిలో చూసుకున్నట్టయితే 920 మంది ఆడవాళ్ళు ఉన్నారు ప్రతి 1000 మంది పురుషులకి. ఈ యొక్క నారీశక్తిని మనము యూజ్ చేసుకొని ఆ నారీశక్తిని ఎంకరేజ్ చేసినట్టయితే ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని మనం మార్పు చేయించడానికి ఆస్కారం ఉందండి. యూత్ కూడా మన దగ్గర ఇప్పుడు 15 ఇయర్స్ నుండి 35 ఇయర్స్ మధ్యలో చూసుకున్నట్టయితే అరౌండ్ 60% ఆఫ్ ద యూత్ నో వేర్ ఇన్ ద వరల్డ్ ఇంక్లూడింగ్ ఆఫ్రికన్ కాంటినెంట్ అంత 60% యూత్ అనేది ఇక్కడ లేరండి. ఈ 2 పవర్స్ని మనం యూజ్ చేసుకున్నట్టయితే మనము 3వ ప్రపంచ ఆర్థిక శక్తిగా మనము మారడానికి చాలా ఆస్కారాలు ఉన్నాయండి. జర్మనీ ఉంది. జర్మనీ యొక్క జర్మనీ ఈజ్ ద 3rd లార్జెస్ట్ ఎకానమీ. ఇప్పుడు ఆర్డర్లో చూసుకున్నట్టయితే కవిత గారు అమెరికా నెంబర్ 1 దాదాపు ఒక 30% అంటే $31 ట్రిలియన్ అమెరికా నుండి వస్తుంది. అదే మీరు 1830లో తీసుకున్నట్టయితే అమెరికా వాజ్ కాంట్రిబ్యూటింగ్ less than 2%. ఇప్పుడు 30% పైన కాంట్రిబ్యూట్ చేస్తుంది.
అది రెండో ఆర్థిక వ్యవస్థ చైనా. ఇప్పుడు మనం అనుకున్నట్టు మన నైబరు, వాళ్ళకు మనకు లెస్ దాన్ $20 బిలియన్ డిఫరెన్స్ ఉంటుండేది. వాళ్ళకు మనకి ఇప్పుడు దాదాపు మనం 4 ట్రిలియన్ మనము కాంట్రిబ్యూట్ చేస్తే వాళ్ళు దాదాపు 19 ట్రిలియన్స్ వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అని చూడండి మీకు డిఫరెన్స్ ఎంత ఉందో. అమెరికాకును చైనాకు డిఫరెన్స్ ఉంది, చైనాకును ఇండియాకు డిఫరెన్స్ ఉంది. జర్మనీకి మనకు పెద్ద తేడా లేదు అసలు. యాక్చువల్గా జర్మనీ వీ కెన్ కిక్ అవుట్ జర్మనీ ఎనీ టైమ్. జర్మనీ అనేది ఇప్పుడు మన రాజస్థాన్ స్టేట్ మన దేశంలో పెద్ద రాష్ట్రం. ఒకప్పుడు నేను చదువుకున్నప్పుడు మధ్యప్రదేశ్ ఉంటుండేది. ఇప్పుడు అరౌండ్ 340 lakhs అంటే ఒక 3,40,000 కిలోమీటర్ల స్క్వేర్ కిలోమీటర్స్ రేడియన్స్ మన రాజస్థాన్ ఉన్నట్టయితే జర్మనీ ఒక 20,000 స్క్వేర్ కిలోమీటర్స్. జర్మనీ కొంచెం పెద్దది. చూడండి, అంటే మన దగ్గర ఒక రాష్ట్రము, అదొక దేశము. అలాంటి దేశము మూడో ఆర్థిక వ్యవస్థ, అంటే ప్రపంచంలో అతి పవర్ఫుల్ థర్డ్ లార్జెస్ట్ ఎకనామీగా దిగింది. సో దాన్ని కిక్అవుట్ చేయడం మనకి ఈజీ. బై వచ్చే ఇప్పుడు 2025 నుండి 27, 28 ఆ మధ్య కాలంలో వీ కెన్ కిక్ అవుట్ ఎనీథింగ్. నోబడి ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ. రీసెంట్లీ అబౌట్ 1.5 months ago మనం జపాన్ను కిక్అవుట్ చేసి మనం fourth largest అయితే నోబడి ఎక్స్పెక్టెడ్, ఇంక్లూడింగ్ మోడీజీ. నోబడి హ్యాస్ ఎక్స్పెక్టెడ్, నో ఎకానమిస్ట్ వాజ్ ఎక్స్పెక్టెడ్. ఇట్ హ్యాపెండ్ నాట్ బికాస్ వీ బికమ్ ద పవర్ఫుల్ ఎకానమీ, బట్ బికాస్ జపాన్ బికమ్ వీక్ ఎకానమీ. అది జరిగిందండి. యా. సో ఇప్పుడు మనకి మీరు చెప్పినట్టుగా పర్ క్యాపిటా ఇన్కమ్ చాలా చాలా తక్కువ ఉంది. బుర్కినా ఫాసో అలాంటి వాటి పక్కన మనం కూర్చున్నాం అనుకున్నప్పుడు వై వీఆర్ హెల్పింగ్. ఇప్పుడు 5 ఆఫ్రికన్ కంట్రీస్ కావచ్చు, ఇప్పుడు బ్రిక్స్ సమ్మిట్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు 5 రోజుల పాటు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ప్లాంట్స్ కావచ్చు, లేకుంటే ఇండస్ట్రీస్ కావచ్చు, ఫార్మా సెక్టార్ కావచ్చు, వాటి కోసం మనం డబ్బులు ఇస్తున్నాం. కొన్ని $1 బిలియన్ అమౌంట్ అక్కడ ఇస్తున్నాము. బయలాటరల్ రిలేషన్స్ అని పెట్టుకుంటున్నాము. వాళ్ళ సంస్కృతి కోసం, లేకుంటే అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఫ్లరిష్ అవ్వాలి, పెరగాలి అంటే మేము మా డబ్బులు ఇస్తాము, మేము మా సంపదను కూడా ఇస్తాము, మేధో సంపత్తిని ఇస్తాము, దాన్ని డెవలప్ చేస్తాము. ఎందుకని వాటి మీద అంత ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉందంటారు? మంచి ప్రశ్న వేశారండి కవిత గారు. ఆఫ్రికాకు మనకు ఒక అనూన్యమైనటువంటి సంబంధం ఉందండి. ఇప్పుడే కాదు, ఇప్పుడు మోడీజీ గవర్నమెంట్లోనే కాదు, నెహ్రూజీ గవర్నమెంట్లో కానీ మనం హిస్టారికల్గా మన భారతదేశము స్వతంత్రం వచ్చినప్పటి నుండి చూసుకున్నట్టయితే ఇప్పటికి కూడా దాదాపు ఒక 70-80 years టైం లోపల చూసుకున్నట్టయితే ఆఫ్రికా లేకుండా భారతదేశం లేదు, భారతదేశం లేకుండా ఆఫ్రికా లేదు. సో వీఆర్ 2 sides ఆఫ్ ద సేమ్ కాయిన్ లాగా అయిపోయిందంట. ఒక కాయిన్కు మనం హెడ్ అండ్ టైల్ ఎట్లనో అలా జరిగిందనమాట. మనకు ఆఫ్రికాకున్న రిలేషను, ఆఫ్రికాకు చైనాకున్న రిలేషన్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. వాళ్ళు 1950s 55 నుండి, అంటే చాలా వరకు ఆఫ్రికన్ కంట్రీస్ అప్పటి వరకు ఇంకా స్వతంత్రం రాలేదు. లిబియా తర్వాత అట్లాంటి కొన్ని కంట్రీస్కు వచ్చాయి, కానీ చాలా వరకు లిబరేట్ కాలేదు. అప్పటి నుండే చైనా బికేమ్ మోర్ అగ్రెసివ్. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ వెళ్ళారు. ఇప్పటికి కూడా దాదాపు డామినెంట్. మీరు సౌత్ ఆఫ్రికా తీసుకోండి, సౌత్ ఆఫ్రికాలో చైనా ఈజ్ ద డామినెంట్ ట్రేడింగ్ పార్ట్నర్. దాదాపు కమ్సే కమ్ ప్లస్ మైనస్ అబౌట్ $50 బిలియన్ ట్రేడ్ ట్రాన్సాక్షన్స్ ఈ 2 కంట్రీస్ మధ్య జరుగుతుంటాయి. వేరే కంట్రీస్తో పోల్చుకున్నట్టయితే చాలా తక్కువ, చాలా ఎక్కువ ఇది. అదే మన భారతదేశం తీసుకున్నట్టయితే మన భారతదేశం ఆల్సో ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ ద హోల్ ఆఫ్ ఆఫ్రికన్ కాంటినెంట్. సౌత్ ఆఫ్రికాకు మనకు చాలా మంచి ట్రేడ్ సంబంధాలు ఉన్నాయి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనం అంత అగ్రెసివ్ కాదు, మనం అంతా కొంచెం సాఫ్ట్, ఎప్పుడైనా వీలైతే హెల్ప్ చేస్తాము. బిజినెస్ అనేది కాకుండా, బిజినెస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. మనం అనుకుంటాం కదా వసుదైక కుటుంబకము అనుకుంటాం కదా, సత్యమేవ జయతే వసుదైక కుటుంబకం అని నమ్ముతాం కదా. ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి. ఇంకొకటి కవిత గారు, మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే ఆఫ్రికాకు ప్రపంచానికి ఒక రకమైన స్ట్రాంగ్ రిలేషన్షిప్ ఉంది. ఆ రిలేషన్షిప్ ఏంటంటే ఇప్పుడు మీరు హిస్టారికల్గా చూసుకున్నట్టయితే దాదాపు 230 million years బ్యాక్ తీసుకున్నట్టయితే హ్యూమన్ హిస్టరీని తీసుకున్నట్టయితే మనకు హ్యూమన్ బీయింగ్స్ ఫస్ట్ ఆదమ్ అండ్ ఈవ్ అని చెప్పి మీరు హిస్టరీలో చదువుకొని ఉంటారు. ఆదమ్ అండ్ ఈవ్ ఎక్కడొచ్చారు? వాళ్ళు ఇథియోపియా, ప్రస్తుతం ఉన్నటువంటి ఇథియోపియాలో వచ్చారు. ఇథియోపియా తర్వాత సౌత్ ఆఫ్రికా, ఇక్కడ నేను పనిచేసే సౌత్ ఆఫ్రికాలో ఒక 200 million years బ్యాక్ సౌత్ ఆఫ్రికాలో కూడా హ్యూమన్ బీయింగ్స్ ఉన్నట్టుగా మనకు కొన్ని చారిత్రకమైన ఆధారాలు దొరికాయి.